అదే చంద్రబాబు నాయుడు గారి హయాంకు ఒక్కసారి గమనిస్తే 2024-25లో ఏకంగా ఎలాంటి స్కీములు లేకపోయినా సూపర్ 6 సూపర్ 7 లాంటి స్కీములు ఏవి లేకపోయినా గతంలో మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను ఏదో సాక్షులు లిస్ట్ వేశారు. ఆ సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైడే చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రెండో సైడ్ కూడా చూడండి. కేవలం 2019-24 మధ్యలో మీరు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నారు. ఉదాహరణకి ఒక 2-3 చెప్తాను. కూటమి ప్రభుత్వంలో ఏం చేసింది మీకు 2019-24కి 24-29కి తేడా ఏంటో ఒక్కసారి గమనించమని చెప్పేసి చెప్తా ఉన్నాను. అమ్మఒడి వారు చెప్పినట్లే సాక్షి పత్రికలో వచ్చిందే 26,067 కోట్ల అమ్మఒడి. సేమ్ స్కీమ్ తల్లికి వందనం కేవలం మీ ప్రభుత్వంలోకి వచ్చి 20 నెలలు మాత్రమే అయ్యింది. 10,090 కోట్ల రూపాయలు ఇంకా 3 సంవత్సరాలు మిగిలింది. 3 సంవత్సరాలు ఇంకో 30,000 కోట్లు జమ కాబోతున్నాయి ఈ పిల్లలందరికీ కూడా. అంటే మీరు 26,067 కోట్లు ఇస్తే మేము దాదాపు 35 నుంచి 40 కోట్ల రూపాయలు తల్లికి వందనం ద్వారా పిల్లల చదువుకి మేము ఖర్చు పెట్టబోతున్నాం అనే విషయాన్ని మీరు గుర్తించమని చెప్పేసి మనం చేస్తాను. వైఎస్ఆర్ పెన్షన్ గురించి చెప్తున్నారు. 58,509 కోట్ల 40 లక్షల రూపాయలు వైఎస్ఆర్ పెన్షన్. జగన్మోహన్ రెడ్డి గారు మేము వచ్చిన 20 నెలల్లోనే 58,654 కోట్ల పెన్షన్ ఇచ్చాం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల 4 నెలలు ఉంది. ఇంకా ఈ కేవలం 20 మాసాల్లోనే 58,654 కోట్లు ఇచ్చాం. మీరు 5 సంవత్సరాల్లో 58,509 కోట్లు ఇస్తే ఎక్కడైనా కంపారిజన్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు రైతు భరోసా అంటున్నారు. 14,430 కోట్లు ఇచ్చారు మొత్తం 5 సంవత్సరాల్లో. మేము అప్పటిదాకా 6,310 కోట్లు ఇచ్చాం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మీరు ఎక్కడ కూడా ఏదో మీరు గొప్పగా చేశారని చెప్పేసి మీరు మీ పార్టీ నాయకులు కార్యకర్తలు తెగ చెప్తా ఉన్నారు. రెండు ఫిగర్స్, ఏ ఊరైనా ఏ వార్డు అయినా మున్సిపాలిటీలో ఏ వార్డు అయినా సరే ఏ సెక్రటరీ పరిధి అయినా సరే మీకంటే 40-50% అధికంగా ఆ గ్రామ పంచాయతీలోని ప్రజలకు కానివ్వండి, ఆ వార్డులోని ప్రజలకు కానీ మా ప్రభుత్వం ఇచ్చిందో లేదో లెక్కలతో సహా చూపిస్తామని చెప్పేసి మనం చేస్తాను.